ఉన్నారు. మన మాటల చేత ఇతరులని గాయపరచడం, వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం అనేది అది కూడా హత్యతో సమానం. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలి. ఇలాంటి వారే ఉన్నత స్థలమున నివసిస్తారు. చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవడం అంటే తప్పించుకొని పోవడం కాదు. తప్పు అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండించాలి. కళ్ళు మూసుకొని పోవడం అంటే తప్పించుకొని పోవడం అని కాదు, ఎస్కేపిజం కాదు. నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కాదు అని మన వాదాన్ని వినిపించాలి. దానికి మనం ఎప్పుడు కూడా చెడుతనానికి ఓటేయకూడదు. ఇలాంటి వారే నిత్యము దహించే అగ్నితో నిత్యము కాల్చుచున్న ప్రభు సన్నిధిలో ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు మనకు నేను వచ్చినప్పుడు పాట పాడుతున్న సహోదరుడు తన పిల్లల విషయంలో చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రార్థన సహాయం సహోదరుని వాళ్ళ పాపకి వాళ్ళ బాబుకి తోడుగా ఉండాలని ప్రభు కృప తెగించి తన జీవితాన్ని పణంగా పెట్టి ఆ పిల్లలని చదివిస్తున్నాడు. వాళ్ళు కూడా బాగానే చదువుతున్నారు, బాగా పట్టుదలగా. వాళ్ళ పట్టుదలకి వాళ్ళ టాలెంట్కి ప్రభు కృప సహాయం దయ తోడుంటే వాళ్ళు సాధించడం ఏమీ అసాధ్యము కాదు. దేవుని స్తోత్రం. అలాగే బాగా చదువు వచ్చి ఏదో సాధించాలి అన్న పట్టుదల కలిగిన ప్రతి ఒక్క విద్యార్థుల కొరకు మనమందరం కూడా ఒకసారి ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసి మీ కుడి చేయి పైకెత్తి అట్టి విద్యార్థుల కొరకు చిన్న మనవి చేద్దాం. జ్ఞానమునకు ఆధారమైన ప్రభువా, సైన్యమును యుద్ధమునకు ఆయత్తపరచుట వాస్తవమే గాని విజయము అనేది మీ ఆధీనమునైనా ఈ సమయంలో చదువుకోవడానికి పట్టుదల కలిగి భవిష్యత్తులో ఏదో సాధించాలని తపన కలిగి దర్శనం కలిగి చదువు మీద మంచి నైపుణ్యం కలిగిన మా సరిహద్దులో ఉన్న విద్యార్థులను వాళ్ళ పట్టుదలకి మీ దయ తోడుగా ఉంచమని, వాడు ఏమైతే అనుకున్నారో దాన్ని సాధించేవాడిగా మీరు వారిని కృప చూపమని, విజయ తీరాలకు చేర్చమని, మీ గొప్ప ధైర్యాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సహనమును, మీ జ్ఞానమును వారికి తోడుగా ఉంచి రాబోయే సంవత్సరాలలో
వాళ్ళని ఒక గొప్ప విద్యావేత్తలుగా, సమాజంలో గొప్ప వ్యక్తులుగా మేము చూసే భాగ్యాన్ని దయచేయమని, అపారమైన మీ కృప వారికి తోడుగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. बोलो क्रिस्त महाराज को, जल्दी आने वाला यीशु महाराज को ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, మనకు తెలిసింది మనం చేస్తే, మనకు తెలియనిది మనం చేయలేనిది ప్రభువు చేస్తాడు. అలా చేయడానికి మనము ఆయన దయను కోరుకోవాలి. రాత్రి నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి నేను చూశాను. ఏంటంటే, ఒక ట్రైన్లో ఒక సువార్థికుడు 60 ఏళ్ళ పెద్ద అయిన కరపత్రికలు పంచుతుంటే ఒక ఆమె 40 ఏళ్ళ అనుకుంటాను కరపత్రికలు పంచుతున్నాడని ఆ వ్యక్తిని ఆ చెంపకు ఈ చెంపకు లాగి కొట్టి, సరే అని ఏమనుకోకుండా మళ్ళీ నీళ్ళతో కడుక్కొని మిగతా వాళ్ళు ఎవరైనా కరపత్రిక తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని మళ్ళీ ఆ రూట్లో వెళ్తుంటే మళ్ళీ ఆయన్ని లాగి కొడుతుంది. అప్పుడు ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళ కుమారుడు అన్నాడు, అమ్మా ఆయనను కొట్టొద్దు అన్నాడు అని ఏడుస్తున్నాడు. వెంటనే ఆమె కొట్టడం ఆపేసింది. చూసే వాళ్ళందరికీ విచిత్రం అనిపించింది. మేమందరము కొట్టద్దమ్మా, ఎందుకు నువ్వు కొడుతున్నావు, నీకేం బుద్ధిందా లేదని అంటుంటే, నీవు ఆ వ్యక్తిని ముక్కలు రక్తము గారేంత కొట్టేనావు, ఎంతమంది వద్దన్నా నువ్వు ఆపలేదు. మరి మీ కుమారుడు ఒక్క మాట అనగానే మీ కుమారుడు ఒక్క మాట అనగానే ఎందుకు నువ్వు ఆశ్చర్యంగా సంతోషంగా ఆపేసినావు అని అన్నది. అప్పుడు ఆమన్నదే, యేసు ప్రభు నిజమైన దేవుడని రక్షకుడని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకు అంటే, ఇంతవరకు మా వాడికి మాటలు రావు, మూగివాడు, అలాంటోడు ఇప్పుడు అమ్మా కొట్టద్దు అన్నాడంటే యేసు ప్రభు గొప్పవాడని నాకు అర్థమైంది అని చెప్పింది. ఏమైనా సహోదరులారా, చూడండి, అంతవరకు ఆమె పిల్లోడు మూగోడంట. కానీ ఆ సువార్థికుని కొడుతుంటే ప్రభు వాళ్ళ పిల్లోనికి మాటలు ఇచ్చినాడు. గుంగే చెజనే వాతే కరయో, మూగవాని నాలుక మాట్లాడుతుంది. మూగివాడు మోగ పిల్లవాడు మాట్లాడేసరికి ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభు నిజమైన రక్షకుడు నిజంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మా వాడు మాట్లాడగలిగినాడని కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అక్కడే అడిగిందా. అది నాకు చాలా వండర్గా అనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. కానీ నిజంగా జరిగింటే ఎంతో సంతోషం, దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా,
మనము ఎప్పుడూ ఈ లోకంలో చాలా భయము కలిగి జీవించాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితం చాలా దూరం, వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న ఒక వాహనం లాంటిది. వాహనము రోడ్డు మార్గాన వెళ్తుంటే గమ్యము చేరుకునేంత వరకు ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయో అవన్నీ తప్పించుకొని, మెలకువగా దాటుకొని తప్పించుకొని, ఆగి చూసి విని గమ్యము చేరుకోవాలి. ఎక్కడ నిర్లక్ష్యం అనేది పనికిరాదు, ఏమరుపాటు అనేది పనికిరాదు. ఆల్వేస్ రెస్పెక్ట్ ద లార్డ్. ఈ లోకంలో మనము మానవునికి ఊరకనే అతిశయం అనేది పిలవని పేరంటం లాగా వచ్చేస్తుంది. అతిశయం అనేది పిలవని పేరంటం లాగా వచ్చేస్తుంది. లూసిఫర్ అపవాది అనే వ్యక్తి, లూసిఫర్ ఒక రోజున అద్భుతమైన ఆరాధన నాయకుడు, ప్రధాన దూత, ఆశ్రయమైన కెరూబు, ప్రభు దగ్గర చాలా విలువైన కేటగిరీ అతనిది, అతన్ని విలువైన క్యాడర్. అలాంటి అద్భుతమైన ఆ కేడర్, అధికార ఉన్నతమైన హోదా, ప్రభు తర్వాత నెక్స్ట్ కేడర్ ఈ లూసిఫర్దే. అంత ఉన్నతమైన హోదా అతను పొందుకున్నాడు. కానీ అతను గర్వాంధుడైపోయినాడు. మనమందరం కలిసి ప్రభువును ఆరాధించడం ఏంటి? ఇంచుమించు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో ఎట్లా ఉన్నాడు, అలాగే యోసేపు. కానీ యోసేపు ఎక్కడ గర్వించలేదు. తనకివ్వబడిన హద్దులో తను ఉన్నాడు. కానీ లూసిఫర్ తన హద్దులో ఉండలేదు. వాడికి ఆరాధన అంటే భలే ఇష్టం. ఆడిని ఎవరైనా పొగిడితే వాడు గంతులేస్తాడు. టాలెంట్ లేని వారికి, నాణ్యత లేని వారికి, క్వాలిటీ లేని వారికి పొగడ్తలంటే చాలా ఇష్టం. టాలెంట్ ఉన్నవారికి, క్వాలిటీ ఉన్నవారికి పొగడ్తలు ఇష్టం ఉండదు. ఏముందిలే, ఇదేం పెద్ద పని, ఇది వెరీ సింపుల్ అంటారు. ప్రియమైన సహోదరులారా, నాణ్యత కలిగిన వారు ఎప్పుడైనా ఎక్కడైనా, క్వాలిటీ ఉన్నవారు ఎప్పుడైనా ఎక్కడైనా పొగిడినప్పుడు ఒకవేళ ఆ పొగడ్తలకి వారు అర్హులైన దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారంటే, ఇంతటితో నా జీవితం అయిపోలేదు, వాట్ ఈస్ ద నెక్స్ట్ అంటే రేపు నేను ఇలాగే నాకున్న నాణ్యతని, నైపుణ్యతని కనపరచాలి కదా. అలా కనపరచలేకపోతే ఇంతకు మునుపు నన్ను చూసిన వాళ్ళు, పొగిడిన వాళ్ళే నన్ను కించపరుస్తారు. క్వాలిటీ గల వాళ్ళకి, నాణ్యత గల వారికి ఎవరికైనా పొగడ్తలు విన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దానికి తోడుగా వాళ్ళలో ఒక రకమైన భయం అనేది కలుగుతుంది. అంటే నెక్స్ట్ నేను ఇంకా బాగా చేయాలి,
నేను ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు 10వ తరగతిలో 570 వస్తే ఇంటర్మీడియట్లో 980 రావాలని ఆ దర్శనం, ఆ తపన ఇప్పుడే ఈ 570 వచ్చినప్పుడే పొగిడుతారు కదా, బాగా పర్వాలేదు ఏమో అనుకున్నాం, బాగా చదువుతాడు చదువుతుంది అని. అప్పుడు అప్పుడే వాళ్ళలో ఆ దర్శనం, ఆ మంట పెరగాలి. నన్ను పొగిడినారు ఆహా ఓహో అని ఎక్స్ట్రా చేయకూడదు. అంటే రేపు నేను ఇంటర్మీడియట్లో ఇంకా 1000కి 980 పైన తెచ్చుకోవాలా. వీలైతే టార్గెట్కి 5, 7 తక్కువ వచ్చిన అంత పోరాడాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పొగిడినారు అయిపోయింది అనుకోకూడదు. క్వాలిటీ కలిగిన వాళ్ళు ఎప్పుడైనా పొగడ్తలకి పొంగిపోకుండా దాన్ని ఇంకా వాళ్ళు ఒక ఛాలెంజ్గా వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకుంటారు. దేవుని స్తోత్రం. నాణ్యత లేని వాళ్ళని చిన్న పొగడ్తలకే మురిసిపోతారు. పొగడ్తలకి పొంగిపోయే వాళ్ళు ఆ తర్వాత ఏమీ చేయలేరు. కనుక ప్రియమైన సహోదరులరా, మనం క్వాలిటీ కలిగిన వారిగా, నాణ్యత కలిగిన వారిగా, చదువులోనే కాదు ఏ పనిలోనైనా, మనం చేసే ఏ పనిలోనైనా క్వాలిటీ, నాణ్యత, ఒక ప్రత్యేకమైన పనివారిగా మనం ఉండడానికి ప్రతిరోజు మనం కష్టపడాలి. మనం ఎక్కడ అతిశయపడడానికి వీల్లేదు. అంత హోదా కలిగిన లూసిఫర్ గర్వపడ్డాడు. అందుకే దేవునికి విరోధమైన శత్రువుగా మారిపోయినాడు. వాడు మనుషులకి దేవునికి బద్ధ శత్రువు. ముందేం బాగానే ఉన్నాడు, కానీ లోపల అన్యాయాన్ని పెంచుకున్నాడు. అతిశయించినాడు. అతిశయం అనేది సాతాను గుణం. మనం అతిశయపడకూడదు. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానమును బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా. రాజుల రాజు, సియోను నా రాజు, నా యేసు, పైనున్న యెరూషలేము నా మృగము. క్రైస్తవ ప్రపంచానికి అద్భుతమైన సంగీత సేవ, విప్లవాత్మకమైన మార్పులు చేసిన దైవజనుడు ప్రస్తుతము చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడు. అసలు ఆయన ఆ విధంగా రావడం అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను. క్రైస్తవ సంగీత సేవలో
నవనూతనమైన అందరికీ అందుబాటులో హృదయాన్ని ఉజ్జింపజేసే సంగీతాన్ని పరిచయం చేశాడు ఆ దైవజనుడు. ఈరోజు ఆయన ఆ విధంగా ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఏం మాట్లాడాలో ఏం అనుకోవాలో కూడా అర్థం కాలేదు. ప్రియమైన సహోదరులారా, ఎవరిని ఏం అనలేదు, కానీ మనం చేసేది ఒక్కటే, ప్రభువా ఆ దైవజనుడికి ధైర్యం ఇవ్వండి, నిరీక్షణ ఇవ్వండి. ఈసారి గుడారాల పండగకి ఇదివరకు లేని గొప్ప అద్భుతమైన ఉజ్జీవ గీతాన్ని రాయగలిగిన మీ నడిపింపు దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, వేగులేస్తే 1000 గంటాలని ఈ లోకంలో మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే మనం హ్యాండిల్ విత్ కేర్ అని ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులకి, గాజు వస్తువులకి రాస్తారు హ్యాండిల్ విత్ కేర్, అంటే జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. మీరు ఏమన్నా ఏమరపాటు చేస్తే మీ వస్తువు మీకు నిష్ప్రయోజనంగా మారిపోతుంది. టీవీ తెచ్చేటప్పుడు ఎల్సిడి ముందు పక్క అద్దం పగలొట్టుకొని వస్తే తిరిగి షాప్కి వెళ్తే, అయ్యా అద్దం పగలొట్టుకున్నా, నువ్వు ఎక్కడో పడేసుకున్నావు, దానికి మేము నీకు వేరే వస్తువు ఇవ్వలేము, కొత్తది ఇవ్వలేము. ఏదైనా పని చేయకపోవడం, ఏదైనా రిపేర్ వస్తే చేస్తాం, కానీ ఫ్రీగా నువ్వు అద్దమే పోగొట్టుకొచ్చినావు ముందు పక్క, ఇంకా మేమేం చేస్తామయ్యా. కనుక ప్రియమైన సహోదరులారా, నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి. సామెతలు 18:12 వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతలు 18:12 ఆపత్తు రాక మనుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆపద రాక ముందు నరుని హృదయము అతిశయపడుతుందంట. అంటే అతిశయం అనేది ఏ రకానికి దారి తీస్తుందో ఈ వచనము మనకి తెలియజేస్తుంది. మనకు ఘనత రావాలంటే మనలో వినయం ఉండాలి. దానికి వేరుగా మనం ఇబ్బందుల్లో పడిపోవాలంటే దానికి ముందుగా అతిశయం, గర్వించడం, నాకేం తక్కువ, తన గురించి డంబముగా చెప్పుకోవడం, అది పనికిరాదు. ఆపద రాకముందు నరుని హృదయము అతిశయపడును. ఒక వ్యక్తి ఓవర్గా ఇతరులని తృణీకరించి తన గురించి గొప్పగా అతిశయంగా చెప్పుకుంటున్నాడంటే అలాంటి వాళ్ళు చాలా తొందరగా ఇబ్బందుల్లో పడిపోతారనేది ఎంతైనా వాస్తవం. మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనే దానికి ప్రారంభ ఆనవాళ్ళు ఏంటంటమ్మా,
ఆ ముందులో కుర్చీలో కూర్చొని అట్నే కింద పడితే మందిరానికి పోయినాను, కింద పడినాను, దేవుడు అన్నా కాపాడలే అంటే. వాళ్ళు మందిరానికి పోయింది, కింద పడినది, ప్రభు అన్న కాపాడలే అంటారు. చూసారా, ఊరకనే ప్రభువుని నిందిస్తారు. మన వలన ప్రభువుకి నింద రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన వలన ప్రభువుకి నింద రాకుండా జాగ్రత్త పడాలి. ఏమంటా ప్రియమైన సహోదరులారా, మన వలన ప్రభువుకి నింద రాకూడదు. మనం ప్రభువుని అనిపించకూడదు. మంచోడు ఆయన, ఆయనలో ఏ చెడుతనం లేదు. మనం పరమ దుర్మార్గులం, మనలో ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, అతిశయం ఎక్కువ, చాలా గర్వం మనకి, అహంకారం మనకి. ఈ మాటలు అంటే నాకేం లేదులే, నీకుందే అంటారు. నిజంగా నాకుంది. కానీ మన వలన ప్రభుని మనం అనిపించకూడదు. ప్రియమైన సహోదరులారా, ఇబ్బందులు రావడానికి ముందుగా మనిషి హృదయంలో అతిశయం అనేది పిలవని పేరంటం లాగా ఆ మనిషిని పీడిస్తుంది, నడిపిస్తుంది. వెంటనే ప్రభువా, నైనా అతిశయించడానికి నేను ఎవరినయ్యా? నేను శిల్ల పెంకుని, ఓటి కొండని, నీడ వంటి వాడను, ధూళి వంటి వాడను, నేనే పాటి వాడనయ్యా అని మనం వినయాన్ని ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. అలాగే రేపటి గురించి అతిశయపడవద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఏముంది ఇట్లా అంటే ఇప్పుడే చిటికెల భవిష్యత్తు వేస్తారు. చిటికెల పందిరిలాగా రాబోయే 5-6 సంవత్సరాలలో జరిగేది ఇప్పుడే పందిరేసినట్టుగా, పెద్ద గోపురం కట్టినట్టుగా ఉంటుంది. అంటే రేపటి గురించి అతిశయం పనికిరాదు. మేలు తలంచాలి, కానీ ఒకవేళ అనుకున్నది జరగకపోతే వేరే ఆప్షన్ కూడా మన దగ్గర ఉండాలి. ఒక్కదాని మీద పెట్టుకోకూడదు. సరే, దీనికి కష్టపడినా ఒకవేళ జరగలేదనుకో, వాట్ ఈస్ ద నెక్స్ట్? ఏం చేయాలో, అదే ఏం చేయాలో ఇప్పుడే ఆ రెండో ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. చాలామంది ఎందుకు, ఒక ఆమె మొన్న అండర్-19 క్రికెట్లో అమ్మాయి, మహారాష్ట్రకు చెందిన అమ్మాయి సెలెక్ట్ చేయలేదని బాధపడి ఇంట్లోనే ఊరేసుకు చచ్చిపోయిందంట. సూసైడ్ నోట్లో ఏం పెట్టిందంటే, నన్ను సెలెక్షన్ చేయలేదని, అలా నేను చేస్తున్నానని చచ్చిపోయింది. అంటే ఆమెకు వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. ఆమె నేను సెలెక్షన్ కాకపోతే అదేనా జీవితం? ఇప్పుడు చాలామంది 10వ తరగతి ఫెయిల్ అయినారని తెలంగాణలో చాలామంది పిల్లకాయలు కాలం అయిపోయినారు. కానీ ఒక ఆయన వాళ్ళ పిల్లోడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా పండగ చేసినాడు. దేవుని స్తోత్రం. చదువేనా భవిష్యత్తు?
చదువేనా మనిషిని? కొంతమంది ఏం చేస్తారంటే చదువే, ఇంకా వేరే మార్గం లేదంటే. భవిష్యత్తు చదువు కాదు. చదవాలి, చదువు వచ్చిన వాళ్ళు. లేదు అనుకున్నది సాధించేదనుకో, ఎందుకు జీవితాన్ని అంతం చేసుకోవడం? అయ్యో మా వాళ్ళు ఇంతవరకు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నేను ఇప్పుడు వాళ్ళకి ఎలా ముఖం చూపించాలి? నాకు వీధిలో, బంధువులలో, అందరిలో నామోషిగా ఉంటుంది అనే ఒక చెడ్డ తలంపు, దుష్ట తలంపు మనిషిలోనికి రాకూడదు. అందుకే ఒకటే ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. మన మాటే వేదం అనుకోకూడదు, వేదం అనుకోకూడదు. అందుకే రేపటి గురించి నువ్వేమి ఈరోజు అతిశయపడవద్దు, ఈరోజు అతిశయపడవద్దు. ఈ మందిరం కట్టేటప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, ఇంత డబ్బులు పెట్టి ఇంత కట్టున్నావు, మరి డబ్బులు రాకపోతే ఏం చేస్తావు అని నాలో ఒక భయము కలిగింది. డబ్బులు రాకపోతే ఏం చేస్తామండి? ఏం చేసేది ఏముంది? డబ్బులు వచ్చేంత వరకు కడతాం, రాలేదనుకో మళ్ళీ కనిపెట్టుకుంటాం ప్రభు దగ్గర. అందరూ అన్నారు రేకులు ఏంది ఒకటేసారి స్లాబ్ వేద్దామన్నారు. నేనన్నాను స్లాబ్ వేస్తే ఇంకా మనం మొండిగోడల్లో ఆరాధన చేయాలన్నాను. తొందరగా కరోనా తరుముకుంటా వస్తుంది, కరోనా తరుముకుంటా వచ్చేస్తుంది. ఇంకా స్లాబ్ అంటే లేట్ అయిపోతుంది, ఇంకా అట్నే నిలబడిపో మందిరం. మనం ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో మనం కీడు కూడా తలంచాలి. అంటే భయం అనేది ఒకవేళ నిలబడిపోయింది అనుకో, పరిస్థితి ఏంటి? డబ్బులు రాలేదనుకో, ఒకవేళ ఇస్తామన్న వాళ్ళు కూడా కుదరలేదనుకో, వాళ్ళు కుదరలేదన్నా వచ్చినాక ఇస్తామన్నారు అని అంటారేమో. నేను ఇట్లా నన్ను నేను భయపెట్టుకుంటున్నాను. ఇవ్వాలని ఉందన్నా కానీ రాలేదన్నా అంటే నేనేం చేస్తాను? ఏం చేస్తాం? దువా, ప్రభు వైపు చూస్తా. ఇంకేమన్నా కానీ ఓర్చుకోవాలా, సహించాలి. అంతేగాని మానం పోతుంది, నామోసి అయిపోతుంది, సమాజంలో తలెత్తుకోలేమనే ఈ దుష్ట తలంపులు జీవితాన్ని అర్ధాంతరంగా నాశనకరమైన తలంపుల దిశగా తీసుకొని వెళ్ళకూడదు. ఆమేన్. దేవుని స్తోత్ర. ప్రియమైన సహోదరులారా, రేపటి గురించి అతిశయ పడకూడదు. అలాగే సామెతలు 30:32లో నీవు బుద్ధిహీనుడపై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. సామెతలు 30:32. నీవు బుద్ధిహీనుడపై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకో. నీ చేతితో నోరు మూసుకో. చూడండి సులభ తర్జుమాలో నీవు తెలివి తక్కువ వాడబోయి ఉండి ఇతరుల కంటే నీవే మంచి వాడవని తలస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తలపెడితే నీవు ఆగిపోయి నీవు చేస్తున్న దాన్ని గురించి ఆలోచించాలి. క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, అయినా కూడా తెలివి తక్కువ వాడై ఉండి ఇతరుల కంటే నేనే మంచివాడను అనుకునే వాళ్ళు నువ్వు అలా అతిశయపడకూడదు. దుర్మార్గాన్ని తలపెడితే అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి నువ్వు ఆగి ఆలోచించి
మనుషులకున్న బలహీనత ఏంటంటే ఇతరులని పోల్చుకుంటారు. వాళ్ళకంటే నేను మేలు కదా. ఎప్పుడు కూడా ఇతరులని పోల్చుకోకూడదు, ఇతరులతో సరి చేసుకోకూడదు. వాళ్ళ పిల్లోడికి 400 వచ్చినాయి, నాకు 420 వచ్చినాయి అంటే నాకే ఎక్కువ వచ్చినాయి కదా. అంటే 420 వచ్చేదానికి ఈ రోజుల్లో చదవాలనా? అలాంటి చదువుకు రేపు భవిష్యత్తులో ఎంత పెద్ద ఉద్యోగం వస్తుంది. ఈ రోజుల్లో ఏదైనా కానీ ఇప్పుడు ప్రపంచం, మన దేశంలో 160 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉండదు. కానీ 160 కోట్ల జనాభాలో మన దేశంలో క్రికెట్లో 15 ఏళ్ళ పిల్లోడికి టీమిండియాలో అవకాశం ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారమ్మా? ఆ పిల్లోడులో అంత టాలెంట్ ఉంది. ఆ పిల్లోడు 15 ఏళ్ళు ఉన్నాయి. ఆ పిల్లోడికి 160 కోట్ల మందిలో అతన్ని 11 మందిలో ఒకనిగా, మరలా అతనేమి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు, ఓపెనర్లో కూడా స్ట్రైకింగే తీసుకుంటాడు. ఫస్ట్ బాల్ తనే ఎదుర్కొంటాడు. అంటే ఇన్ని 160 కోట్ల జనాభాలో క్రికెట్ ప్రపంచంలో ఇండియా తరపున ఫస్ట్ బాల్ని ఎదుర్కొనే అవకాశాన్ని అతనికి ఇచ్చారు. 15 సంవత్సరాల పిల్లోడు. ఈసారి పబ్లిక్ పరీక్షలు 10th పరీక్షలకు వెళ్ళలేదు. నేను రాలేను, నాకు మ్యాచ్ ఉంది అనేసి స్కూల్కి లెటర్ పెట్టి పరీక్షలకు పోకుండా క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, అంత చిన్న పిల్లోడిని తీసుకోవడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న టాలెంట్. వాళ్ళ ఆ పిల్లోనంత వయసు కలిగిన తండ్రులు కూడా ఆడే వాళ్ళు ఉంటారు. తనకంటే 15 ఏళ్ళు పెద్ద, 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దవాళ్ళతో తను ఆడుతున్నాడు. అందుకే నేను అంటాను, ఈ రోజుల్లో సాదాసీదా నార్మల్ తెలివి, నార్మల్ జ్ఞానము పనికిరాదు. మనకేదైనా చేతనైతే దాంట్లో అద్భుతమైన, అసాధారణమైన ప్రభావాన్ని, ప్రతిభ, పాటవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే, ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను ఒక్కడే బాగుపడ్డాడు. ఏలియా కాలంలో అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ సారెపత్తులోని ఆ విధవరాల దగ్గరికే ప్రభువు ఏలియాను పంపించాడు. చాలామంది మనకంటే ముందు ఎంతోమంది ప్రభు నమ్ముకొని ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు. మనకంటే ముందు చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సాధించింది నువ్వు సాధిస్తావా అంటారు. వాళ్ళందరితో నాకేం పని? వాళ్ళ టాలెంట్ వాళ్ళది, నా టాలెంట్ వాళ్ళది, నా టాలెంట్ నాది. కాబట్టి నాకున్న సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ప్రతిరోజు నేను పెంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆమేన్. ఒక ఆయనకు పుస్తకాల పిచ్చి. నువ్వెందుకు రోజు పుస్తకాలు చదువుతావంటే స్నానం పట్టుకోవడానికి అంటాడు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు టీమిండియా తరపున ఆడుతున్నా వాళ్ళేమి మ్యాచ్ ఉన్నప్పుడే ఆడరు. మిగతా రోజుల్లో రోజుకి 8-9 గంటలు ప్రాక్టీస్ చేస్తారంట, మ్యాచ్ ఉన్నా లేకపోయినా. ఏమంటమా?
ఇప్పుడు నాగయ్య వాళ్ళ పాప కూడా పరీక్ష ఉన్నా లేకపోయినా రోజుకి 5-6 గంటలు కూర్చుంటే లేదంట. పరీక్షల కోసమే కాదు చదవడం, పరీక్షలు లేకపోయినా అదే పనిగా కూర్చొని చదవాలి. చాలామంది అంటారు, నువ్వు శుక్రవారం ఆదివారమే కదా మందిరానికి వెళ్ళాల్సింది, మిగతా రోజుల్లో నీకేం పని ఉంటుంది మందిరంలో అంటారు. అంటే శుక్రవారం ఆరాధన, ఆరాధన వాక్యం చెప్పడానికేనా ఇక్కడికి వచ్చేది? దానికోసము ఎన్ని గంటలు కనిపెట్టాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎన్ని పేజీలు నేను రాసుకోవాలి. ఓరక నిద్రపోయి మొహం కడుక్కొని ఇడ్లీ తిని సాంబార్ కలుపుకొని వందనాలమ్మా ప్రియమైన సహోదరులారా అని సరిపోతుందా? వందనాలు అనే దానికి ఈ గంట సేపటికి వారం అంతా గంటలు అదే పనిగా కాసుకొని ఉండాలి. చాలామంది వేరే సేవకులు ప్రభుకాంతన్న ఒక రకమైన మనిషి అంటారు, వేరే వాళ్ళకు వాక్యం ఇవ్వడు అంటారు. నీకు ఇక్కడ వాక్యం ఇవ్వాలంటే నువ్వు ఎన్ని గంటలు అసలు ఇక్కడ ఉండే సిస్టమ్ నీకేం తెలుసు? ఓరక రోజొక మందిరము, రోజొక ఊరు తిరిగి వస్తే అది సేవన? ముందు ప్రభు పాదాల దగ్గర సేవ చేయడం నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. కరోనాలో మనం చెప్పుకున్నాం కదా, 15 ఏళ్ళ పిల్లోడు, అతని వయసు అప్పుడు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పిల్లలు సెల్ ఫోన్లో గేములు ఆడుకుంటా రకరకాల రీల్స్ చూస్తుంటే ఆ పిల్లోడు వాళ్ళ మిద్దె మీద వల కట్టుకొని తను ఒక్కడే బ్యాట్తో బాల్తో ప్రాక్టీస్ చేశాడండి. అతనికి 10 ఏళ్ళ వయసు అప్పుడు. మిగతా పిల్లోళ్ళు తల్లిదండ్రులను ఏడిపించి వాళ్ళని గోము చేసి ఏదో రకరకాలుగా వాళ్ళ విచ్చలవిడి ప్రవర్తనని గెలిపించుకుంటుంటారు. కానీ ఈ పిల్లోడు అలా కాదు, బ్యాట్తో బాల్తో గడిపాడంట ఆ 2 సంవత్సరాలు. ఊరకనే ఒక వ్యక్తి పైకి రాడు. మనం ఊరకనే శ్రమ పడకుండా మనం ఏది సాధించలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు 3.5 సంవత్సరాల సేవ చేయడానికి 30 ఏళ్ళు కనిపెట్టుకొని మౌనంగా ఉన్నాడు. ఏమంటమ్మా? అమ్మా ఈశ్వరమ్మ, 3.5 సంవత్సరాలు సేవ చేయడానికి ఎన్నేళ్ళు ఆయన కనిపెట్టినాడు? 30 సంవత్సరాలు కనిపెట్టుకొని కాచుకొని ఉన్నాడు. మీకు ఏమైతే చేతనవుతుందో దాంట్లో మీరు వెరీ హైలీ మోస్టెడ్ టాలెంటెడ్ మీరు సంపాదించుకోండి. ఈ రోజుల్లో ఎక్స్ట్రా ఆర్డినరీ నార్మాలిటీ పనికిరాదు. ఈ రోజుల్లో అబ్నార్మల్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ నేచురల్ టాలెంటెడ్ చాలా అవసరం. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, మనకు క్వాలిటీ ఉండాలి. ఖచ్చితంగా మన దగ్గర క్వాలిటీ ఉంటే, నాణ్యత ఉంటే ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఆ మెచ్చుకోల్ని, ఆ పొగడ్తలని మనం ఇంకా సీరియస్గా తీసుకొని ఎవరో ఒక మాట మనల్ని చులకన అన్నప్పుడే కాదు, నీ చేత ఏమవుతుంది అనే దాన్ని మనం సీరియస్గా తీసుకొని చేయడం కాదు. పొగిడే వాళ్ళను కూడా, పొగడ్తలను కూడా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆమేన్, ఆమేన్. సీరియస్గా తీసుకోవాలి. ఇతరులను ఎప్పుడు పోల్చుకోవద్దు. నీ టాలెంట్ నీది,
నీకున్న టాలెంట్ మరెవరికి ఉండదు. ఆమేన్. నీలాగా చూడండి, మన వేలి ముద్దలు ఒకరికి సరిపోతాయా? కడుపును పుట్టిన పిల్లల వేలి ముద్ర తండ్రి వేస్తే సరిపోతుందమ్మా? ఇన్ని కోట్ల జనాభాలో, ప్రపంచంలో 600 కోట్ల పైన జనాభా ఉన్నారు. కానీ ఒక్కరి వేలి ముద్ద ఒకరికి సెట్ కాదు. అంటే ప్రభువు ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైన టాలెంటెడ్ పర్సన్గా కలగజేసినాడు. ఆమె ఇతరులని ఎప్పుడు పోల్చుకొని వాళ్ళకంటే నేను మేలు, ఆ మనిషి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగినాడు, నేను రోజుకు ఒక సిగరెట్ తాగినాను అంటే, నువ్వు రోజు ఒక సిగరెట్ తాగినా, ఆ వ్యక్తి రోజు ఒక ప్యాకెట్ తాగినావా లేదా? నువ్వు తాగుబోతుడివే, అతను తాగుబోతుడు. నేనేమన్నా ఒక్కకి వారానికి ఎంత ఖర్చు పెడతాను? ఏదో 10 రూపాయలే కదా. ఆమె చూడు 100 రూపాయలు వారానికి. అంటే నేను మేలా, ఆమె మేలా? ఇద్దరు ఒక్కొక్కలేమ్మా. నువ్వు 10 రూపాయలకు ఒక్కకు కొనుక్కొని తిన్నా నవ్వినా, ఆమె 100 రూపాయలు వారానికి ముగించిన, ఇద్దరు ఒక్కకు బ్యాచే కదా. అయినా ఇతరులను ఎందుకు పోల్చుకుంటారు? ఇతరులని పోల్చుకోవద్దు. కుటుంబాలలో కూడా గొడవలు ఎందుకు వస్తాయంటే, చూడు మా అక్క కూడా ఎట్లుందో, మా బావ బాగా చూసుకుంటున్నాడు, నువ్వు చూడు. చెల్లెలు వాళ్ళ భర్తతో వాళ్ళ అక్క బావ జీవితాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంది. వాళ్ళ జీవితం వాళ్ళది, మీ జీవితం మీది. వాళ్ళలాగా మీరు ఉండాలని పోల్చుకోవద్దు. కాకి నల్లగా ఉంటుంది, కోయిల నల్లగా ఉంటుంది. కాకి అరిస్తే ఎట్లుంటుంది, కోయిల అరిస్తే ఎట్లుంటుంది? కాకి ఎంత పోరాడినా కోయిలలాగా పాడుతుందమ్మా? పాడలేదు. కానీ కాకికున్న గొప్పతనం కాకికుంది. దైవజనుడు ఏలియాకి కాకోలాలు, రొట్టెను మాంసాన్ని తెచ్చినాయి, కోయిలలు తెచ్చినాయా? ప్రభు కాకుల్నే వాడుకున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు, కాకుల సంగతి విచారించండి అన్నాడు. అక్కడ పావురాలు పెట్టాడా లేక కోయిలలు పెట్టాడా? కాకుల సంగతి విచారించండి. అంటే మీరు కాకులంటే చులకనగా చూస్తారు కదా, కానీ ప్రభు చూసినాడమ్మా. చిన్న పిచ్చుకల కంటే మీరు ఎంతో శ్రేష్టమైన వారు. హల్లెలూయా. చిన్న పిచ్చుక చూడడానికి పెట్టలాగా ఉంటుంది, అంత చిన్నది. కానీ దాని స్వరం ఎట్లుంటుంది? ఎప్పుడైనా బొంగురు పోతుందా? కిచకిచ్ అని అనుకోండి, కణ అంటుంది. దానికి ఎప్పుడైనా గొంతు రాపెక్కుతుందా? అవమ్మా, బొంగురు పోతుందా గొంతు? ఎప్పుడన్నా చూడు కిచకిచ్ అంటాం. ఆ శబ్దానికే చెవులు గూమంటాయి. దాని టాలెంట్ దాంది. ప్రభు సృష్టిలో వస్తువులైనా, మనుషులైనా, ప్రాణులైనా అన్నీ కూడా వాటి టాలెంట్ వాటిది. అలాగే మనుషులముగా ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు అసంతృప్తిగా మీరు చేసుకోవద్దు. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, కానీ మనకున్న దాంట్లోనే మనం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. నాకు తెలుసు నా టాలెంట్ ఏమిటో. నాకున్న టాలెంట్ ఒక్కటే, వాక్యాన్ని చదవడం.
ప్రభు దగ్గర జరగబోయే సంగతులకి పరిష్కారాన్ని తెలుసుకోవడం, అదే నా టాలెంట్. దాంట్లోనే నేను నా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇంకా వేరే ఎన్నో చేశాను, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను. అవన్నీ కూడా గాలి ప్రయత్నాలు. మా వాళ్ళు ఉద్యోగం వచ్చింది పోలేదంటే, ఉద్యోగం చేయాలంటే ఆ చిన్న ఉద్యోగం కాదు. నేను ఉద్యోగం చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్గా అయ్యేంత కసి నాలో ఉంది. ఒకవేళ నేను ఉద్యోగం చేయాలని ప్రభు చిత్తంలో ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, మంచి ఉద్యోగమే, గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగమే కొట్టేవాడు. కానీ అది లేదు కాబట్టి నేను ఆ ఉద్యోగానికి వెళ్ళలేదు. ప్రభు నాకు ఇచ్చిన ఉద్యోగం ఇది. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి, ప్రభువును లోతుగా తేటగా సమాజానికి బోధించాలి, ప్రకటించాలి, తెలియజేయాలి. నాకున్న సరిహద్దుల్లో, నాకున్న శక్తి మేరకు కొంతమందినైనా బ్రతకడానికి వాళ్ళల్లో నిరీక్షణ పుట్టించాలి. అది నా టాలెంట్. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, మనము అతిశయపడకూడదు. రేపటి గురించి అతిశయపడకూడదు. అలాగే ఇతరుల కంటే మనమే గొప్పలమని అతిశయం పనికిరాదు. సుంకరి కంటే పరిసయుడు గొప్పవాడిని అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నీకంటే సుంకరే నీతిమంతుడు అన్నాడు. ఇతరులతో పోల్చుకోవద్దు. ఇతరుల విషయంలో అతిశయపడకూడదు. అసలు అతిశయం అనేది ఏ రూపంలో మనకు కనబడినా అది మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అతిశయం మొలిచిన వెంటనే దాన్ని తుంచివేయండి, పెరికివేయండి. వినయాన్ని అక్కడ నాటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అతిశయపడాలంటే ప్రభువును బట్టే అతిశయపడాలి. ఇంత భూమి ఆకాశములు కలగజేసిన ప్రభువుని నేను తెలుసుకున్నానంటే నిజంగా నేనెంత భాగ్యుడను. ప్రభువా, ఈ భాగ్యము చాలామంది తెలుసుకోలేకపోతున్నారయ్యా. వాళ్ళు కూడా నిన్ను సంపాదించుకునే ధన్యత వారికి దయచేయమని మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు జనులు భాగ్యవంతులు. క్రీస్తును సంపాదించుకున్న నరుడు ధన్యుడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, పాప క్షమాపణ పొందిన నరుడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, తన అతిక్రమలకు పరిహారం అందిన వాడు ధన్యుడు. ఇటువంటి ధన్యజీవిగా మనం ఉండాలంటే